హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఈ రెసిపీ చూసేయండి. ఎగ్ బుర్జీ ఆర్ ఎగ్ ఫ్రై రెసిపీ అనమాట. ముందు ఒక బాండీ పెట్టేసుకొని అందులో మనం కొన్ని వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ కాగే లోపల ఇక్కడ నేను ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను అనమాట. మంచిగా బీట్ చేసుకోవాలి. ఆ ఎగ్స్ని అంతా మంచిగా బీట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. వాటర్ కాగినాయి కదా, ఆ వాటర్లో మనం కొంచెం కారం అలాగే కొంచెం పసుపు ఉప్పు వేసేసేయాలి. నేను పసుపు మర్చిపోయాను, కావాలంటే నేను ఇక్కడ యాడ్ చేసేసుకోండి పసుపు కావాలంటే, లేకపోతే మనం ఫ్రై చేసేటప్పుడైనా యాడ్ చేసేసుకోవచ్చు. అలా మంచిగా వాటర్ అంతా కాగిన వాటర్లో కారము అలాగే ఉప్పు వేసేసి బాగా మంచిగా బాయిల్ అవ్వాలి. మనం ఇక్కడ ఎగ్స్ పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ని అందరినీ ఇందులో వేసేసాం. ఈ వాటర్లో వేసేసి క్లోజ్ చేసేసి మంచిగా ఎగ్ని ఉడకనిద్దాం అనమాట. ఇలా ఎగ్ ఉడకడం వల్ల అది బాగా మంచి స్పాంజీగా తయారవుతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎగ్ బాగా సాఫ్ట్గా వస్తుందన్నమాట. మంచిగా ఆవిరి మీద ఉడికితే ఎట్లా ఉంటుందో అలా మంచిగా వస్తుందన్నమాట. ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. తర్వాత ఇందులోకి మనము పెప్పర్ పౌడర్ అలాగే కొంచెం జీలకర్ర పౌడర్ యూజ్ చేస్తామన్నమాట. అవి మీ దగ్గర ఉంటే వాడేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే కొంచెం జీలకర్రని వేయించేసేసి మంచిగా పౌడర్ చేసేసుకోండి. అలాగే మిరియాలు కూడా మంచిగా వేయించేసేసి పౌడర్ చేసేసి పెట్టుకోండి. చూపిస్తున్నాను కదా, ఎగ్ అంతా అలా మంచిగా ఉడికిపోతుంది అనమాట. అలా మంచిగా అంతా ఉడికిపోయిన తర్వాత అలా మంచిగా అలా కలిపేసేసి పక్కన పెట్టేసేసుకోండి. ఇంకా దాన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దు. అలా మంచిగా కలిపేసేసి సైడ్కి తీసేసుకోండి. మన ఎగ్ మంచిగా ఉడుకుతుంది అనమాట. మీకు వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా, అలా మంచిగా స్పాంజీగా పన్నీర్ లాగా తయారవుతుంది అనమాట. మనం పన్నీర్ ఎలా ఉంటుంది సాఫ్ట్గా, అలా మంచిగా సాఫ్ట్గా తయారవుతుంది అనమాట. ఈ ఎగ్నంతా కూడా సైడ్కి తీసేసుకొని కొంచెం అదే ప్యాన్లో ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ముందుగా ఆయిల్లో పోపు దినుసులు అన్నీ వేసేసి ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి. అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇక్కడ మనం ముందు పసుపు యాడ్ చేయలేదు కదా, అందుకని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు వాటర్లోనే పసుపు వేసేస్తే ఏం అవసరం లేదు. ఇక్కడ పసుపు యాడ్ చేయడానికి ఏం అవసరం లేదనమాట వాటర్లో వేసేస్తే. అందుకని నేను వేయలేదు కదా, ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. అలా మంచిగా పసుపు వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఆనియన్ ఏమి ఎక్కువ ఫ్రై అవ్వడం అవసరం లేదనమాట. కొంచెం ఆనియన్ మెత్తపడితే సరిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ మనము ఎగ్లో ఉప్పు వేసాం కదా, అందుకని కొంచెం చూసుకొని ఉప్పు యాడ్ చేసేసుకోండి. తర్వాత ఇందులోనే కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడి అలాగే కొంచెం మిరియాల పొడి అవన్నీ యాడ్ చేసేసాను. అవన్నీ యాడ్ చేసేసి మంచిగా కలిపేసేసుకోండి. తర్వాత అవన్నీ మంచిగా కలిపేసిన తర్వాత మనం ఎగ్ సైడ్ తీసి పెట్టుకున్నాం కదా, ఎగ్ కూడా వేసేసి బాగా మంచిగా కలిపేసేసుకోండి. తర్వాత మంచిగా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ బాగా మంచిగా మగ్గనిచ్చండి. లో ఫ్లేమ్లోనే ఎగ్ అంతా బాగా మంచిగా మగ్గాలన్నమాట. ఆ మసాలా అంతా దానికి పెట్టాలన్నమాట. తర్వాత ఇందులో కొంచెం మీకు ఇష్టం ఉంటే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. నేను పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి గరం మసాలా ఎందుకని యాడ్ చేయట్లేదు అనమాట. ఇలానే సింపుల్గా చేసేసాను. మీకు ఇష్టం ఉంటే కొంచెం గరం మసాలా యాడ్ చేసేసుకోండి. అంతే, మన సింపుల్ ఎమ్మీ టేస్టీ ఎగ్ బుర్జియా రెడీ అయిపోతుంది. ఇది అన్నం, చపాతీ, రొట్టె ఎందులోకైనా బాగుంటుంది అనమాట. ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.